హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడొచ్చు అందరూ ఏపీ సెట్ ఏపీ సెట్ పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని డౌట్స్ వస్తుంటాయి. సో ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఈ ఒకవేళ మీరు ఇంటర్ పాస్ అయ్యి ఏపీ సెట్లో అర్హత సాధించే సివిల్ లేదా మెకానికల్ లేదా ఈసీఈ బ్రాంచ్ల్లో ఏది తీసుకుంటే త్వరగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో ఇంజనీరింగ్ ప్రోగ్రాంలను మనం చూసినట్టయితే చాలా ల్యాక్స్ మంది అంటే లక్షలలో చదువుతూ ఉంటారు. కానీ అందరూ ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగాలు మాత్రం సంపాదించలేరు, ఎందుకంటే అవి కొన్ని వేలల్లో మాత్రమే ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసినట్టయితే చాలామంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంజనీరింగ్ చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచుల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గుతుందని మనం చెప్పవచ్చు. కానీ ఏ దేశ సర్వతోముఖాభివృద్ధికి అన్ని బ్రాంచ్లకు సంబంధించిన ఇంజనీర్లు అవసరం. కాబట్టి మీరు త్వరగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ బ్రాంచ్లను ఎంచుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు సిఎస్సి చేసుకున్నట్టయితే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ అవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, ప్రైవేట్ సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఉంటాయి. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ చదివిన వారు యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. పైన చెప్పిన బ్రాంచుల్లో ఇంజనీరింగ్ చదివిన వారు గేటులో మెరుగైన ప్రతిభ కనపరిస్తే, మరి రాత పరీక్ష లేకుండా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే గేట్లో ఇంటర్వ్యూలో మంచి ప్రతిభను కనపరిస్తే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు. ఒక్కో సంవత్సరం ఒక్కో బ్రాంచ్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి, అది మనం గమనించవచ్చు. అదేవిధంగా నూతన పెన్షన్ విధానం అనేది గవర్నమెంట్ ఎప్పుడైతే అమల్లోకి తెచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత మినహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల మధ్య పెద్ద తేడా అనేది లేదు. అంటే ప్రైవేటు ఎక్కడైనా సిఎస్సి తప్ప మిగతా వాటిలో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనేది ఉద్యోగం కోసమే కాకుండా మీ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా ఎంచుకున్నట్టయితే చివరగా అంటే ఇక్కడ ముందుగా మనం చెప్పేది ఏంటంటే త్వరగా ఉద్యోగం సంపాదించడము, అలాగే సంపాదించడం అనేదే మీ లక్ష్యమైనప్పుడు మీ విషయ పరిజ్ఞానం, అలాగే మీ టెక్నికల్ స్కిల్స్, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చదివాక మీకు ఒకవేళ ఆసక్తి ఉన్నట్టయితే ఏదైనా ఈ డిగ్రీతో ఏదైనా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మీరు పోటీ పడవచ్చు. అదేవిధంగా మీకు వేరే జాబ్స్ కూడా అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM Academy for more academic and educational videos.